హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్నాం ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వస్తే, లాస్ట్ ఎపిసోడ్లో యష్ ముందు దీక్ష వివస్త్రంగా నిలబడింది కదా. అవమాన భారంతో దీక్ష ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ తర్వాత నుంచి స్టోరీ. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 49. తన చెయ్యి మీద ఉన్న చెయ్యిని చూస్తూ ఆశ్చర్యంగా ముందుకు చూసేసరికి తనకి ఎదురుగా యష్ కూర్చొని ఉంటాడు. జరిగిన దానిలో నీ తప్పు కన్నా మా అమ్మ తప్పే ఎక్కువగా ఉంది. మా అమ్మ నిన్ను ఒత్తిడికి పెట్టడం వల్ల అలా చేసావని అర్థం చేసుకున్నాను. ఆవేశంలో నేనన్న మాటలు పట్టించుకోక దీక్ష అని అంటాడు. కానీ దీక్ష అప్పటికి కూడా యష్ మొహంలోకి చూడటానికి అవమానంగా ఫీల్ అవుతుంటుంది. మా అమ్మ మాట వినకుండా ఉండాల్సింది. తను ఏదో మూర్ఖత్వంతో చెప్పి ఉంటే నీ సంస్కారం ఏమైంది అని అడుగుతాడు నెమ్మదించి. దీక్ష ఏమీ మాట్లాడలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. నాకు అమ్మాయిల శరీరమే కావాలి అనుకుంటే నువ్వు శృతినే అవసరం లేదు. ఎంతోమంది అమ్మాయిలు నా వెంట పడ్డారు. వాళ్ళతోనే నా కోరికలు తీర్చుకునేవాణ్ణి. కానీ నాకు అలాంటి వ్యామోహాలు వద్దు. నువ్వు నాతో కలిసి ఈ రూమ్లో ఉంటున్నా కూడా ఈ విషయం నీకెందుకు అర్థం కాలేదో నాకు తెలియడం లేదు అని అంటాడు. నీ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు యష్. కానీ శృతి ఆలోచనలతో నువ్వు ఏమైపోతావేమోనని అత్తయ్య గారికి భయం పట్టుకుంది. ఆ భయమే అత్తయ్య గారి మాటల ద్వారా నాకు కలిగింది. అందుకే నేను నా మనసాక్షిని చంపుకొని నీ ముందు అలా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. మీరెవరూ నా గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందులా నేను బలహీనుని కాదు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. హీరో కావాలనే తపనతో రోజు రోజుకి ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాను, కానీ బలహీనుని కావడం లేదు. ఇప్పటికే బయట నేను చాలా స్ట్రగుల్ గురవుతున్నాను. ఇంటి దగ్గర మీరందరూ కలిసి నాకు మరో సమస్య కావద్దు. దయచేసి నా ప్రయత్నం నన్ను చేసుకుంటూ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇంకొకసారి మా అమ్మ మాటలు విని ఇలా చేయాలని ప్రయత్నించకు. అలాగే జరిగింది అవమానంగా ఫీల్ అవుతూ నీలో నువ్వే కుమిలిపోతూ కూర్చోకు. రాత్రి జరిగిందంతా ఓ పీడకలు అనుకొని మర్చిపో. ఇక నుంచి నేను లల్లీ రూమ్లో ఉంటాను అని చెప్పి లేచి బట్టలు సర్దుకుంటాడు. దీక్ష అది చూస్తూ లేచి, నేనే లల్లీ రూమ్లోకి వెళ్తానులే యష్, నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంది. వద్దులే, నేనే వెళ్తాను అంటూ తన వస్తువులన్నీ సర్దుకుంటాడు. గోడల మీద శృతి వేసిన పెయింటింగ్స్ని చూసి కబోర్డ్లో జాగ్రత్తగా పెట్టుకున్న పెయింటింగ్ని తీసుకొని ప్రేమగా ఆ పెయింటింగ్ని హృదయానికి హత్తుకుంటాడు. దీక్ష కన్నీటి పొరలతో మౌనంగా చూస్తుంటుంది. యష్ తనని చూసి అతనికి సంబంధించిన థింగ్స్ అన్నీ తీసుకొని ఆ చిత్రపటాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. యష్ అలా రూమ్లో నుంచి వెళ్ళిపోవడం దీక్షకి ఇంకా బాధగా అనిపిస్తూ, జరిగిన అవమానం కూడా అంత తొందరగా మర్చిపోలేనట్టుగా ఇంకా కుమిలిపోతూ ఏడుస్తుంటుంది. వాళ్ళిద్దరి రూములు వేరు కావడం చూసి పద్దు, ప్రతాప్ గారు కూడా ఇంకా బాధపడుతుంటారు. మార్నింగ్ దీక్ష లేచి బయటకు వచ్చేసరికి యష్ అప్పటికే బయటికి వెళ్ళిపోతుంటాడు. నైట్ యష్ ఇంటికి వచ్చేసరికి 11, 12 అయ్యేసరికి దీక్ష అప్పటికే భోజనం చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఇద్దరు ఎదురుపడటం కూడా తక్కువైపోతుంది. ఎప్పుడైనా ఇద్దరు అనుకోకుండా ఎదురుపడినా దీక్ష జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకొని యష్ మొహంలోకి చూడలేక పక్కకి తప్పుకొని వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడుస్తుంటాయి. విక్రమ్, యష్ ఓ ప్రదేశంలో మీట్ అవుతారు. ఛాన్సులు రావడం కష్టం అనుకుంటే మళ్ళీ నీ కండిషన్స్ ఏమిట్రా? హీరోయిన్ని కిస్ పెట్టుకోకుండా హీరో ఎలా అవుతావు అని అడుగుతాడు విక్రమ్. అవ్వాలనే కదా ప్రయత్నించేది అని అంటాడు యష్. అసలు ఇలాంటి కండిషన్స్ ఎందుకు పెడుతున్నావు అని అడుగుతాడు విక్రమ్. ఎందుకంటే బేసిక్గా నాకు హీరో అవ్వడం అసలు ఇష్టం లేదు. కానీ శృతి కోసం హీరో ప్రయత్నం చేస్తున్నాను. నా మనసులో శృతి ఉండగా వాళ్ళని వీళ్ళని తాకడం అనేది కష్టంగా ఉంటుంది. అయినా శృతి కోసం ఈ ఫీల్డ్లో ప్రయత్నిస్తున్నాను. హీరోయిన్ని టచ్ చేయడం వరకు ఓకే, కానీ కిస్ పెట్టుకోవడం అంటే మాత్రం నా వల్ల కాని పని. నేను కిస్ పెడితే అది శృతికి మాత్రమే పెట్టాలి. అందుకే ఈ కండిషన్స్ అని అంటాడు. నీ కండిషన్స్ ఓవర్గా ఉన్నాయి. ఇలా అయితే నీకు ఛాన్సెస్ దొరకడం కష్టం. నేను కూడా నీ కోసం కొన్ని చోట్ల ప్రయత్నించాను. నీ కండిషన్స్ చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు. అలా అని చెప్పి నిన్ను డిసప్పాయింట్ చేయట్లేదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అవకాశం దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కానీ ఫ్యూచర్లో పెద్ద హీరో అయితే మాత్రం నన్ను మర్చిపోకు అని అంటాడు. నిన్ను మర్చిపోవడం అనేది జరగని పని. ఫస్ట్ నుంచి నువ్వు నాకు ఎన్నో సహాయాలు చేసావు కదా.
అలాంటి వాడిని నిన్నెలా మర్చిపోతాను అని అంటాడు. థ్యాంక్స్ రా, నాకు షూటింగ్ టైం అవుతుంది. మళ్ళీ కలుద్దాం అని చెప్పి విక్రమ్ వెళ్ళిపోతాడు. యష్ కూడా అక్కడి నుంచి వెళ్ళబోతుండగా మధు నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఏంటి మధు అని అడుగుతాడు లిఫ్ట్ చేసి. ఒకసారి మీరు మన డ్యాన్స్ స్కూల్కి రండి సార్ అని అంటాడు మధు. దేనికి, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు యష్. అలాంటిదేమీ లేదు సార్. ఆ మధ్య స్కూల్ ఫంక్షన్లో పిల్లలకి మనం డ్యాన్స్ నేర్పించాం కదా. స్కూల్ వాళ్ళు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ని సోషల్ మీడియాలో స్కూల్ పబ్లిసిటీ కోసం పోస్ట్ చేశారు కదా. ఒక డైరెక్టర్ అది చూశాడంట. స్కూల్కి వెళ్ళి మన అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చాడు. నెక్స్ట్ అతను చేయబోయే సినిమాకి కొరియోగ్రాఫ్ చేస్తారని అడగటానికి వచ్చాడు అని చెప్తాడు మధు. సినిమా వాళ్ళకి కొరియోగ్రాఫ్ మనం ఎందుకు చేస్తాము? ఇంట్రెస్ట్ లేదని చెప్పు అని అంటాడు యష్. అయ్యో సార్, మీరు హీరో ప్రయత్నాలు కూడా చేస్తున్నారని డైరెక్టర్కి చెప్పాను. ఆయన తీయబోయే సినిమాకి హీరో కోసం కూడా చూస్తున్నాడంట. అందుకే మిమ్మల్ని ఒకసారి చూడాలంటున్నాడు. ముందైతే మీరు ఒక్కసారి ఇక్కడికి రండి అని చెప్తాడు. సరే వస్తాను అని చెప్పి యష్ బండి స్టార్ట్ చేసుకొని బయలుదేరుతాడు. యష్ అక్కడికి వెళ్ళి మధుతో కూర్చొని మాట్లాడుతున్న డైరెక్టర్ని చూసి ఆశ్చర్యపోతుంటాడు. అదిగోండి సార్, మా సార్ వచ్చాడు అని అంటాడు మధు. డైరెక్టర్ పక్కకు తిరిగి యష్ని చూసి అతను కూడా ఆశ్చర్యపోతూ కుర్చీలో నుంచి లేచి, యశోధర్ అంటే నువ్వా అని అడుగుతాడు. యష్ అతన్ని చూడగానే నిరాశపడుతూ, షూటింగ్ సెట్టింగ్లో పనులు చేయడం గుర్తొచ్చి డైరెక్టర్ వచ్చారంటే ఎవరో అనుకున్నాను కానీ మీరు అనుకోలేదు అంటాడు కాస్త కోపంగా. సారీ యశోధర్, ఆ రోజు ప్రొడ్యూసర్ నీకు అలాంటి పనులు చెప్తుంటే నాకు కూడా కొంచెం బాధగా అనిపించినా ఏమీ మాట్లాడలేకపోయాను. సినిమా ఇండస్ట్రీ అంటే అలాగే ఉంటుంది. వచ్చిన కొత్తలో నేను కూడా నీలాగే ఇబ్బంది పడ్డాను అని అంటాడు డైరెక్టర్. యష్ విని మౌనంగా ఉంటాడు. నువ్వు కూర్చుంటే మనం కాస్త మాట్లాడుకుందాం అని అంటాడు డైరెక్టర్. ఆ డైరెక్టర్ మాటల్లో యష్కి కాస్త నిజాయితీ కనిపించి కూర్చోండి అని చెప్పి ఇద్దరు కూర్చుంటారు. యాక్చువల్గా నేను ఇక్కడికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కోసం వచ్చాను యశోధర్. పిల్లలకి మీ డ్యాన్స్ స్కూల్లో నేర్పించిన మూమెంట్స్ నాకు బాగా నచ్చాయి. అవి నేను చేయబోతున్న నెక్స్ట్ సినిమాకి యూజ్ అవుతాయనే నమ్మకంతో మీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాను. మీరు హీరో అవ్వాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కాబట్టి నాకు ఇది మంచి విషయమే. మరికొన్ని రోజుల్లో మన తీసిన సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తారా అని అడుగుతాడు డైరెక్టర్. యష్ కాస్త సంతోషపడుతూ, నా కండిషన్స్ మీకు తెలుసు కదా అని అడుగుతాడు. హీరోయిన్కి కిస్ పెట్టే సీన్స్ ఉండకూడదు అంతేనా అని అడుగుతాడు డైరెక్టర్. అవును అని అంటాడు. నేను డైరెక్ట్ చేయబోయేది లవ్ స్టోరీ అయినా స్టోరీ నార్మల్గా వెళ్తూ ఉంటుంది. అలాంటి సీన్స్ లేకుండానే స్టోరీ నడిపించవచ్చు. అంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మొత్తం డ్యాన్స్ మీద ఆధారపడుతూ హీరోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అని అంటాడు. మరి దీనికి ప్రొడ్యూసర్ ఎవరు? మళ్ళీ నాతో పనులు చేయించుకున్న అతనేనా అని అడుగుతాడు యష్ కాస్త అనుమానంగా. లేదు, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా నేనే. ఫైనాన్స్ మీద ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. అంటే ఈ సినిమాని కోట్లు పెట్టి ఏమీ చేయట్లేదు. వెరీ లో బడ్జెట్ మూవీ. దాదాపు అందరూ న్యూ ఆర్టిస్ట్స్‌నే తీసుకోవాలనుకుంటున్నాను. ఆర్టిస్టులకి రెమ్యునరేషన్ కూడా సినిమా సక్సెస్‌ని బట్టి వచ్చే లాభాలు బట్టి ఇవ్వాలనుకుంటున్నాను. సినిమా ఫ్లాప్ అయితే హీరోతో సహా ఎవరికీ రూపాయి కూడా ఇవ్వలేను. అలా అనే అగ్రిమెంట్ జరుగుతుంది. షూటింగ్ పూర్తయ్యే వరకు పూర్తి అకామిడేషన్ మొత్తం ఇవ్వగలను. షూటింగ్ డేస్‌ని ఎక్కువ రోజులు పెట్టుకుంటే నేను మళ్ళీ లాస్ కావచ్చు. అందుకే వీలుని బట్టి డే అండ్ నైట్ షూటింగ్స్ ఉంటాయి. అంటే షూటింగ్ అయిపోయే వరకు నీ డేట్స్ పూర్తిగా మాకే ఉండాలి. ఇకపోతే సినిమా పబ్లిసిటీ కోసం ఖర్చు దగ్గర వెనకాడదలుచుకోలేదు. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవన్నీ గ్రాండ్‌గానే ఉంటాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే సినిమా రిలీజ్‌కి ముందే సినిమా గురించి జనాల్లోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. నేను చెప్పినవన్నీ నీకు ఓకే అనిపిస్తే నీ ఇష్టం యశోధర్ అని అంటాడు డైరెక్టర్. యశోధర్ మరుక్షణం ఏమీ ఆలోచించకుండా కథ చెప్పండి అంటాడు. ఇది ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. ఇందులో హీరో మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన వ్యక్తి. అతనికి డ్యాన్స్ తప్ప మరో పని రాదు. ధనవంతుల ఇంట్లో పెరిగిన హీరోయిన్ హీరో డ్యాన్స్ చూసి పడిపోయి ప్రేమిస్తుంది. అలా ఇద్దరూ కొన్నాళ్ళు ప్రేమలో ఉంటారు. అది హీరోయిన్ తండ్రికి నచ్చక ఇద్దరిని విడదీస్తాడు. దాంతో ఆ హీరో ఆ అమ్మాయి తండ్రి మీద కోపంతో పెద్ద డాన్సర్ కావాలని పట్టుబట్టి చివరికి సక్సెస్ అవుతాడు. ఇలా ఉంటుంది స్టోరీ అంటూ స్టోరీ చెప్పడం పూర్తి చేస్తాడు. ఓకే సార్, ఈ సినిమా నేను చేస్తాను అంటాడు యష్. డైరెక్టర్ సంతోషపడుతూ, మరి కొన్ని రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా,
ఫణీంద్ర, అందరూ నన్ను ఫనీ అని పిలుస్తారు అంటూ ఆ డైరెక్టర్ యష్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. యష్ ఈ విషయాలన్నీ ఇంట్లో చెప్తాడు. మొదటి ప్రయత్నం కాబట్టి ఇలాగే ఉంటుంది నాన్న. షూటింగ్ స్టార్ట్ అయితే నేను ఇంటికి రావడానికి కూడా వీలు కుదరదు. వారు ఇచ్చిన క్వార్టర్స్‌లోనే నేను ఉండాలి అని అంటాడు. వద్దు కాదని చెప్పినా నువ్వు వినే పొజిషన్‌లో లేవని మాకు అర్థమైంది యష్. సరే, నీ ఇష్టం. నువ్వు సక్సెస్ అయితే మాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరుంటారు అని అంటాడు ప్రతాప్ గారు. సినిమా చేస్తే చేయి కానీ అప్పుడప్పుడు కాస్త ఇంటికి వస్తుండురా. నీ కోసం ఇక్కడ 3 జీవాలు ఎదురు చూస్తుంటాయని గుర్తుపెట్టుకో అని అంటుంది పద్దు. వీలు కుదిరినప్పుడల్లా వస్తుంటానులే అమ్మా అని అంటాడు. ఓ పక్కకు నిలబడి ఆ మాటలు వింటున్న దీక్ష కూడా సంతోషపడుతూ నా యష్ సినిమా హీరో కాబోతున్నాడు అని అనుకుంటూ పొంగిపోతుంది. అదే రోజు శృతి సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ వినిపిస్తుంటుంది. యష్ శృతి ఇంటి గేటు దగ్గరికి వెళ్ళి లోపలికి పంపించమని సెక్యూరిటీని అడుగుతుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీద మీ కామెంట్స్ తెలుపుతూ అభిప్రాయాలు చెప్పండి. అలాగే లైక్ చేయటం మాత్రం అస్సలు మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం.